ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఆ, ఇవాళ అష్టాంగ యోగ సాధన గురించి మాట్లాడటానికని డాక్టర్ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం డాక్టర్ చాగంటి గారు. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏంటి అష్టాంగ యోగ సాధన మీద పడ్డారు? చెప్తాను మీకు యోగ ఓకే. సాధన. చెప్పండి. అసలు అసలు అష్టాంగ యోగ సాధన అంటే ఏమిటి సార్? ఎందుకు చేయాలి సార్? ఓకే. అష్ట అంటే ఎనిమిది అని తెలుసు మీ అందరికీ. అవును. అంగ అంటే పార్ట్స్. ఓకే. యోగ అంటే యుజ్యతే అంటే మన కలవటం అన్నమాట, ఎవరితో? పరమాత్మతో. ఓ. ఓకే. సాధనం ఉమ్, అదొక టూల్. ఓకే. అంతే. అష్టాంగ యోగ సాధన అంటే అది సింపుల్ స్టోరీ. ఆ, అయితే ఈ అష్ట ఏమిటి, అంగాలు ఏమిటి, ఉమ్, ఆ ఎనిమిది అంగాలు ఏమిటి దానికి? ఉమ్, అంటే యోగాన్ని సాధించటం కోసము, అంటే పరమాత్మతో మన ఆత్మని కలపడం కోసము ఎనిమిది అంగాలుగా యోగం అభ్యసించాలి అని మన పతంజలి మహర్షి, మా తాతగారు చెప్పారు. ఓకే. ఓకే. సో ఆయన చక్కగా ఇంకా యోగ దర్శనం అని ఉమ్, గ్రంథాన్ని కూడా రచించారు. ఓకే. దానిలో ఎనిమిది అంగాలు చెప్పాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 8 అంగాలు అంటే ఇప్పుడు ఈ మీ అంగము అంటే మీనింగ్ ఇది అని మీరు అంటున్నారు. ఇవి అని మీరు అంటున్నారు. కానీ మనకి తెలిసిన భాష తెలుగులో అంగాలు అంటే బాడీలో పార్ట్స్ అనుకుంటాం కదా, కాదా? అప్పుడు తప్పే ఉంది అనొచ్చు. పాత్ర అన్నాం అనుకోండి. పాత్ర అంటే అర్థం ఏంటి? థింగ్ విచ్ హోల్డ్స్ ది ది కంటైనర్ లాంటిది. కంటైనర్ అంటారు. అప్పుడు మనం ఒక యాక్టర్ వచ్చాడు అనుకో, నీ పాత్ర ఏంటి ఇందులో అంటే అర్థం అవును. ఏంటి? అవును. అవును. ఏంటి చెప్పండి. నీ పాత్ర ఏంటంటే నీ గిన్నె ఏంటనా? నీ కంటైనర్ ఏంటనా? లేదు అవును. కదా. ఒక మాటకి ఒక ఒక పదానికి అనేక అర్థాలు, అనేక ఉమ్, అర్థాలకు ఒక పదము ఉండటం ఉమ్, సహజమే కదా. అవును. అవును. దాని యొక్క సందర్భాన్ని బట్టి మనం వాడతాం. మనము మొట్టమొదటి వీడియో మన ఇద్దరం కలిసి చేసింది 2016లో రంగనాయకమ్మ మీద అబ్బా, చేసింది. రంగనాయకం. అవును. అప్పుడు మనము సైంధవము అంటే లవణము అని వస్తుంది, అవును. కులం అని వస్తుంది అని చెప్పుకున్నాం మనం. అవునవునవును. అవునా? గుర్తుంది. అంటే ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి అర్థం ఉపయోగిస్తాం. అవును. భోజనం చేసే సమయంలో సైంధవాన్ని తీసుకురా అని చెప్పాను అనుకోండి ఎవరన్నా, వాళ్ళు గుర్రం తీసుకొచ్చారనుకోండి అర్థం ఉండదు. అవును. అప్పుడు ఉప్పు తీసుకురావాలి. అవును. అలానే బయటికి ప్రయాణానికి వెళ్తున్నాను, సైంధవాన్ని తీసుకురా అంటే గుర్రాన్ని తీసుకురా అని అర్థం. అవును. అంతేకాని అప్పుడు ఉప్పు తెచ్చి ఇవ్వకూడదు. అవును. సో అవును. ఇవి మనకి తెలిసిన విషయాలు. మనం ఎన్నో సందర్భాల్లో భాషను బట్టి, కంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. అవును. అవును. అంతేకాని ఒకటి తెలుసు కదా నాకు దాంతోనే కప్పగింతులు వేస్తానంటే కుదరదు. అవును. అవును. సో ఆ ఎనిమిది అంగాలు అంటే బాడీలో పార్ట్స్ అని కాదు, పార్ట్స్ భాగములు అని అర్థం అనమాట. ఉమ్. ఒక్క అంగలో దూకాడ్రా వాడు అంటాం. అంటే అర్థం అవు- ఏంటి? అవును. అంటే బాడీలో ఒక పార్ట్ ఇసిరేసాడని చెప్తామా? లేదు కదా. అవును. సో అది. సో ఇవన్నీ కూడా మనకి భాషని బట్టి, కంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. యా. అంతేకాని నాకొచ్చిన భాష ఇంతే కాబట్టి ఇంతే అర్థం చేసుకుని ప్రపంచం అంతా అదే అని అనుకుంటే బావిలో కప్ప. ఓకే. అది. యా. ఏంటి రికార్డ్ కావాలేదా? ఆ, సార్ ఇప్పుడు అయితే నాకు దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. దేని మీద? ఈ అష్టాంగ యోగ సాధన మీద. అవును సార్. అడగండి. నాకు ఇప్పుడు తెలిస్తే, నాకు తెలిసినంత మటుకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉమ్, ఉమ్. ఇప్పుడు మీరు యమ నియమాలు అన్నారు చూసారా? యమాలు ఐదు, నియమాలు ఐదు. ఆ, ఈ ఆ, ఇప్పుడు ఈ 8లో యమాలు 5 నియమాలు 5 అంటే ఇవి మొత్తం ఈ 10 ఒకటి కిందకి లెక్కేస్తున్నారా మీరు? ఒక కాదు, యమాలు ఐదు ఒక లెక్క. ఓకే.
నియమాలు 5 ఇంకొక లెక్క, ఆసనాలు ఇంకొక లెక్క, ఉమ్, ప్రాణాయామం ఇంకొక లెక్క, ఉమ్. ప్రత్యాహారం ఇంకొక లెక్క, ధారణ ఇంకొక లెక్క, ధ్యానము ఇంకొక లెక్క, సమాధి ఇంకొక లెక్క. ఇప్పుడు ఇందులో ఆ, ఈ ఎనిమిదిలో ఏ ఒక్కటి తప్పినా కూడాను మీకు ఆ, ఇదేంటి మోక్షం అనేది కష్టం అంటారా? అవునండి. ఓ, ఓకే. మోక్ష సాధన కోసమే అష్టాంగ యోగ సాధన, కానీ ఇంకో దానికోసం కాదు కదా. ఓకే. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మార్చ్ పాస్ట్ చేస్తుంటారు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటుంటారు. తర్వాత బాయం మూడు, పీచేం మూడు, ధైనేం మూడు, సాల్యూట్ కరో, విశ్రామ్ కరో, ఇవన్నీ ఎక్సర్సైజ్ అన్ని ఎందుకు చేస్తారు చెప్పండి? ఒక డిసిప్లిన్ కోసం చేస్తారు. అందరూ ఒక తాటి మీద వెళ్ళడానికి ప్రయత్నం అది. సో ఇవన్నీ మిలిటరీ వాళ్ళు చేస్తున్నప్పుడు అవన్నీ సాధనే కదా. అవునవునవును. ఎందుకు ఊరికే గన్ను పేల్చడం నేర్చుకుంటే సరిపోతుంది కదా అంటే కుదరదు అక్కడ. ఓ, ఓకే, ఓకే. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిలిటరీలో డిసిప్లిన్ లేనిదే యూ కెనాట్ విన్ ఏ వార్. అవును, అవును, ఎందుకంటే నువ్వు వచ్చాం వారికి, ఎదురుగుండే శత్రువులు వస్తున్నారు, కమాన్ చార్జ్ అంటే సారీ అని చెప్పి పారిపోతే ఎవడన్నా మనం ఏం చేస్తాం అప్పుడు? అవును, సో అది అవును. కాదు కదా. డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళకు ఒక పట్టుదల ఉండాలి, వాళ్ళకు ఒక టార్గెట్ ఉండాలి, ఒక ఎయిమ్ ఉండాలి. ఇవన్నిటికీ ఒక సిద్ధాంతం ఉంటుంది, దాని ఒక పద్ధతి ఉంటుంది. అవునా? అవును, అవును. ఉమ్. సో అట్లానే వంట నేర్చుకోవాలనుకోండి, వంట నేర్చుకునేటప్పుడు మీరు షెఫ్లకి మీకు చూపిస్తారు, వాళ్ళు తలకి టోపీ పెట్టుకుంటారు, ఎందుకంటే తలలోంచి వెంట్రుకలు కింద పడకుండా. ఉమ్, నోటికి మాస్క్ పెట్టుకుంటారు, ఎందుకంటే నోటి తుంపర దానిలో పడకుండా. చేతికి ఉమ్, గ్లౌస్ తొడుగుతారు, ఎందుకంటే చెమట అవి పడకుండా. ఇవన్నీ చేసుకొని ప్రాపర్గా చేస్తే అది అన్నం వండినట్టుగా అవుతుంది. అంతేకాని మధ్య మధ్యలో ఎంగిల్ చేసుకుంటూ తినటము, తుమ్మితే దానిలో తుమ్మటము, లేకపోతే ఇవన్నీ చేస్తే ఎవడు తింటాడు చెప్పండి ఆ భోజనాన్ని? అవునవును. కాబట్టి దేనికి ప్రతి దానికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ ప్రతిదానికి ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే సిస్టమ్ కావాలి, యా, ఒక యా, డిసిప్లిన్ కావాలి. యా. ఉమ్. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఎందుకు నాకు అడుగుతున్నారు? నాకు కొన్ని హేతువాదుల దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయన్నమాట. హేతువాదులు మన ప్రపంచంలో హేతువాదులు ఇంకా మిగిలిన్నారా? ఇచ్చేస్తున్నారు అందరూ. సరే, చెప్పండి. ఉమ్. అయితే వాళ్ళు చెప్తోంది ఏంటంటే యమ నియమాలలో ఒక నియమము ఈజ్ యాక్సెప్టింగ్ అదర్స్ యాజ్ ఇట్ ఈజ్ బట్ నాట్ ఫోర్సింగ్ దెమ్ టు చేంజ్ అని అంటున్నారు అనమాట. అటువంటి నియమం లేదే అందులో. ఆహా. యమాలు 5 చెప్తా వినండి. అహింస, అస్తేయము, అపరిగ్రహ, సత్యము, బ్రహ్మచర్యము, ఈ 5 యమాలు. ఓకే. నియమాలు శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము, ఈ 5 నియమాలు. ఉమ్, యమ నియమాలు. ఉమ్, దీనిలో ఎదుటి వాళ్ళు ఏంది ఇవన్నీ ఏం లేవుగా ఇందులో. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మీకు లెటస్ గో వన్ బై వన్. యమాలు 5 అండి. మొట్టమొదటిది మీకు చెప్పింది యమాలో అహింస. ఉమ్, లెటస్ అహింస అంటే మీకు తెలిసి ఏంటో. అవును, అవునా? అయితే చాలా మటుకు చాలా మందికి తెలియదు ఏంటంటే అహింస అన్నది హింస చేయకపోవడం అంటారు. అవును. అవునా? కానీ దాంతోపాటు ఇంకొక ముక్క చెప్పరు. ఉమ్, అదేమిటంటే హింస చేస్తున్న వాళ్ళని హింసించడం అహింస. అంటే అంటే ఇప్పుడు నోటితో పిచ్చిగా మాట్లాడేవాడిని, మనసులో కుట్ర పన్నేవాడిని, ఉమ్, దూషించేవాడిని, ఉమ్, చేతులతో కర్మ చేస్తూ ఎదుటివాడిని అకారణంగా కొట్టేవాడిని, ఉమ్, దాదాగిరి చేస్తున్న వాడిని, ఏమాత్రం ఆలోచన లేకుండా, వాళ్ళు ఏమీ చదవకుండా పిచ్చిగా మాట్లాడే వాళ్ళని, ఉమ్. వాళ్ళని హింసించటం అహింస. ఓ, వాళ్ళని హింసించడమే అహింస. కరెక్ట్ అది. రాముడు అదే చేశాడు కదా. ఉమ్, రాముడు ఏం చెప్పాడు? ఖరదూషణాదులు వచ్చారు, వచ్చినప్పుడు పెద్ద 14,000 సైన్యం వచ్చారు. వస్తే వెళ్ళిపోండి తిరిగి, ఆమె తప్పు చేసింది శూర్పణఖ. ఉమ్, శూర్పణఖ మందలించాడు, వినలేదు. వినకపోతే ఏం చేశారు చెప్పండి? రాముడు శాసించాడు లక్ష్మణుణ్ణి, ముక్కు ఉమ్, చెవులు కోసి పంపించు అన్నాడు. ఉమ్, మరి అహింసా ప్రియుడు రాముడు. అవును. కానీ ఆమె చేసిన దురాగతానికి ఆమెకి శిక్ష వేశాడు. ఉమ్, శిక్ష వేయకపోతే చాలా మందిని హింసిస్తుంది ఆమె. అవును.
కాబట్టి హింసకుల్ని హింసించటం అహింస. ఓ. ఈ విషయం చాలా మందికి తెలియదు. అహింస అంటే ప్రాణుల్ని చంపకపోవటము, ఎవరిని మనం దూషించకపోవటము ఇలా అంటారు. కానీ ఎవడైతే ఇలాంటి అధర్మ పనులు చేస్తున్నారో వాళ్ళని మార్గంలో పెట్టడము హింస. ఓ. అంటే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, లేకపోతే ఒక మర్డరర్ ఉన్నాడు, వాడు పట్టుకొని జైల్లో పెట్టారనుకోండి, వాడికి ఫ్రీడమ్ లేకపోవడం హింసే అవుతుంది. అవును. కానీ ఆ హింస అహింస. ఉమ్. అది విషయం. ఇప్పుడు గాంధీజీ మ్, అహింసకి మారు పేరు అని చెప్పుకుంటాం కదా అందరం. అవును. ప్రపంచం అంతా ఆయన పొగుడుతుంది. అవును. ఆయన ఏం చేశాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో? జైల్ బరో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయనే. ఉమ్. ఆయనే తినకుండా మానేసి ఆ, సత్యాగ్రహం అన్నాడు. ఉమ్. సత్య ఆగ్రహం. ఉమ్. సత్య ఆగ్రహం. ఆగ్రహం. మరి ఇప్పుడు మనకి మనకి ఇవన్నీ తెలవాలి విషయాలు. స- మరి గాంధీజీ చేసింది హింసే. మరి అది ఎంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు చెప్పండి. అవును. ఆయన పిలిపిస్తేనే కదా. అంతేగా. అది. కాబట్టి మనము హింసకి డెఫినేషన్లు నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. ఉమ్. శాస్త్రాలు చదివి సత్యం తెలుసుకోవాలి. అప్పుడే హింసకి అర్థమవుతుంది. ఉమ్. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు దురాగతం చేస్తున్నాడు, వాడు వచ్చే పోయే వాళ్ళ ఆడపిల్లలందరినీ ఏడిపిస్తున్నాడు, వాళ్ళని పట్టుకొని లాగుతున్నాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాడిని శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ధర్మాత్ముడిగా మనది. అవును. కాబట్టి మనము అట్లాంటి వాడిని పోలీసులకి పిలిపించి అప్పచెప్పడము, వాడి మీద కేసులు పెట్టడము, వాడిని విడుదల కాకుండా చేయటము ధర్మవంతులమైన మన పనే అది. యా. అది చేయకపోతే మనం హింస చేస్తున్నట్లు లెక్క. యా. యా. ఓకే. నా రెండో ప్రశ్న ఏంటంటే, ఉమ్, గురువులు తలుచుకుంటే మోక్షం ఇప్పించగలరా? లేదండి. ఉమ్. అదేంటి? గుగ్గురుని తలుచుకుంటే మోక్షం వస్తుంది. తలుచుకోవడం అదే కదా మనం చెప్పేది. దానికి ఇప్పుడు తపస్సు అంటాం, ఈశ్వర ప్రణిధానము అంటాం. అంటే ఉమ్. పరమాత్ముణ్ణి మనం అన్ని కర్మలు చేసి ఉమ్. కర్మల్ని ఆయనకి సమర్పించి ఏమీ ఆశించకపోవడాన్ని మనం గురువుని తలుచుకోవడం అంటాం. అది ఉమ్. ఆయనే కదా అందరికీ గురువు. అవును. అవును. గణానాన్త్వా గణపాతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఉమ్. జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదానం. ఆయన కవులకు కవి. అవును. కవులందరికీ ఆయనే కవి. అవును. అవునా కదా. అయితే అట్లనే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళందరికీ ఆయన బ్రహ్మ. అవును. జ్యేష్ఠరాజం. అవును. అవునా కదా. అవును. అటువంటి పరమాత్మని మనం తలుచుకోవటం అన్నది భాగం కదా ఇందులో. అవును. ధ్యానం మరి ఎవరి మీద చేస్తున్నాం మరి? అవును. సో యాక్సెప్టింగ్ పర్సన్స్ యాజ్ దే ఆర్ అనేది ఇట్స్ నాట్ అ వే టు గెట్ మోక్షమా? యాక్సెప్టింగ్ ఏంటి? అసలు అసలు ఎవరిని యాక్సెప్ట్ చేయరు. ఇంక ఇక్కడ యోగ సాధనలో ఎవరినో యాక్సెప్ట్ చేయటం ఏంటి? పరమాత్మనే యాక్సెప్ట్ చేయటం. ఉమ్. ఇంకొక ఎయిమ్ లేదు. మోక్ష సాధన చేసేవాడికి పరమాత్మ తప్పితే ఇంకొక ఎయిమ్ ఉండదు. ఉమ్. మ్హూ. అంటే నేను ఇప్పుడు ఎవరి మీద అరిచినా, లేకపోతే ఎవరి మీద నా డిస్ప్లెజర్ చూపించినా, ఇవన్నీ కూడాను ఆర్ దే డ్రాబ్యాక్స్ ఫర్ మీ టు గెట్ మోక్షం? అంటే మీరు ధర్మం చేస్తుంటే కనుక డ్రాబ్యాక్ ఉండదు. ఉమ్. ఇప్పుడు శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అని ఆయనకి పేరు. అవును. సో శ్రీకృష్ణుడు ఖచ్చితంగా అష్టాంగ యోగ సాధన చేస్తూనే ధర్మం నిలపడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు ఆయన. కంసుణ్ణి చంపాడు, అవును. ఎంతోమంది రాక్షసులను దురిమాడు, ఉమ్. జరాసంధుని చంపించాడు దగ్గరుండి, అవును. శిశుపాలుని చంపాడు. ఉమ్. అవునా కాదా. అవును. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి మరి. ఇవన్నీ కూడా మరి ఆయన చంపి. యోగీశ్వరుడు ఆయన పేరెందుకు? అంటే అధర్మాన్ని తీసేయడము అహింస, ఉమ్. ధర్మాన్ని స్థాపించడం అహింస. ఉమ్.
ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ధర్మాన్ని పాటించటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కేవలం నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను కాబట్టి నేను అహింసకుడిని అనుకుంటే చాలా పొరపాటు. ఉమ్, నేను ఎందుకో ఎప్పుడు తిడుతుంటాను, భారతదేశంలో తగలడ్డానికి బ్రాహ్మణులే కారణం ఉమ్, కదా. ఉమ్, ఎందుకంటే వాళ్ళు కామ్గా ఇక మేము ఎవరిని ఏం అనకుండా మా మూలాన్ని మేము కూర్చుంటాము అని అధర్మాన్ని పెచ్చు పెరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నారు. అవును. మరి అధర్మం పెరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారు మీరు? ఉమ్, మీకున్న జ్ఞానం ఏంటి? దాన్ని అందరికీ పంచి ఇది ధర్మము, ఇది చెయ్యాలి అని చెప్పి అందరినీ ప్రోత్సహించటం. అవును. మరి ఓకే. ఇప్పుడు మీరు కృష్ణుడి గురించి చెప్పేశారు కాబట్టి గీతలో కృష్ణుడు, నా క్వశ్చన్ అదే అనమాట. ఉమ్, కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, చూపించాడు అని చెప్పి. సో మీరు అదే చెప్పారు కాబట్టి అది అయిపోయింది. ధర్మాన్ని ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు ఉమ్, ఇప్పుడు నీ ధర్మం నువ్వు నెరవేర్చు అని చెప్పేశాడు ఆయన అవును. స్పష్టంగా. అవును. ఉమ్, ఓకే. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ మళ్ళీ ఆ, మోక్షము అనేది డెస్టినీనా? మోక్షము అంటే ఏంటంటే ముక్తి. ముక్తి అంటే ఏంటి? మన జనన మరణాల నుంచి ముక్తి. ఓకే. జనన మరణాల మూలంగా మనము మాటి మాటికి దుఃఖం పాలవుతూ ఉంటాము. దానికోసం మళ్ళీ సుఖం కోసం చాలా కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అవును. నాది అనే మమకారం పెంచుకుంటాము. ఈ అవును. శరీరం నాది, ఈ శరీరంతో నేను కలకాలం ఉంటాను అనుకుంటూ ఉంటాము. ఏవేవో పిచ్చి పనులు చేస్తాము. ఇవన్నీ చేసి మళ్ళీ అదే నరకంలోకి వెళ్తున్నాం. అంటే ఉమ్, జనన మరణ సైకిల్లోకి వెళ్తున్నాం. అలా అవును. జనన మరణ సైకిల్ నుంచి తప్పించుకొని బ్రహ్మాండమైన ఆనందం పొందటానికి మనిషి తను ఆ ఆత్మ ఏదనుకుంటే అది జరిగిపోవడానికి మోక్షం. అది అది నీకు నువ్వు తెచ్చుకోవాలా? అది నీకు రాసిందా ఆల్రెడీ అని అంటున్నా. లేదు, మనకు మనమే తెచ్చుకోవాలి. ఆ, మనమే కష్టపడాలి, దానికి మనమే శ్రమించాలి. ఉమ్. ఓ, మనం అనుకున్నా లేదా కృషి చేయకుండా ఉన్నా కూడాను ఆ, కృషి రాదంట. చేయకపోతే రాదు శాస్త్రి గారు. ఉమ్, రామ 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 అనుకుంటూ కూర్చున్నా, కృష్ణ 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 అంటూ కూర్చున్నా, శివ 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 అనుకుంటూ కూర్చున్నా, ఉమ్, పరమాత్మ 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 అంటూ కూర్చున్నా, ఏమి జపం చేసినా ఆ జపం అంతవరకే ఉంటుంది కానీ మోక్షానికి అది సాధనం కాదు. ఎందుకంటే మనము అవిద్యలో కూరుకుపోయి ఉన్నాం. ఇది నా శరీరము అనేది అసలు నేనే ఇది అనుకుంటున్నాను నేను. అవును. ఇప్పుడు శరీరం, ఇప్పుడు నేను నిద్ర లేచాను అంటే శరీరం ఎప్పుడైతే మేల్కుంటుందో మనం నేను నిద్ర లేచాము అంటాం. అవును. నేను చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను, నా కళ్ళతో నేను చూస్తున్నాను, నా చెవులతో నేను వింటున్నాను, నా ముక్కుతో నేను పీలుస్తున్నాను, నా నోటితో నేను మాట్లాడుతున్నాను. సో సో ఇప్పుడు ఇందులో నా అంటే ఎవరు? అహంకారం. అదేమవుతుందంటే ఆత్మకి అహంకారం ఒకటి జోడిస్తాడు పరమాత్మ. ఫస్ట్ ఫస్ట్ సృష్టి చేసేటప్పుడు పుట్టింది అహంకారం. ఆ, ఆ అహంకారాన్ని మనకి జోడిస్తాడు, ఎందుకంటే మనం కోరుకున్నాం కాబట్టి. ఓ, సో అహంకారంతో ఉంటాం కానీ మనకి అవిద్యలో ఉంటాం అన్నమాట. ఎంతసేపు మనము ఇప్పుడు ఈ యొక్క అవిద్యలో ఉండటం మూలంగానే మనకి కోపాలు తాపాలు అవన్నీ వస్తాయి. ఉమ్, ఈ యమనియమాల మూలంగా వాటిని మనము ఉపశమింపజేస్తూ ఉంటాం అన్నమాట. ఉమ్, ఇప్పుడు రోడ్డు మీద ఒక అన్యాయం జరుగుతోంది, ఆ అన్యాయాన్ని ఎదిరించాలి, అది ధర్మం. ఉమ్, కానీ ఆ అన్యాయాన్ని ఎదిరిస్తే నాకు నష్టం అవుతుంది అనుకున్నాం చూసారా, అప్పుడు మనము అవిద్యలో ఉన్నట్టు. ఉమ్, ఉం. ఏదైతే అధర్మం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనము అడగాలి, చెప్పాలి, చెయ్యాలి. ఉమ్, మనకి ఎంత శక్తి ఉంటే ఆ శక్తిని ఉపయోగించాలి. అవును. అవును. సో దేర్ ఫోర్ ఇది అహింస అంటే. ఓకే. అస్తేయము అంటే దొంగతనం చేయకపోవటం, అంటే నాది కాని వస్తువు నాది అని చెప్పటం. స్థేయము అంటే దొంగతనం, అస్థేయము అంటే మనం దొంగతనం చేయకపోవటం. ఒక ఉమ్, వస్తువు నాది కాదు అన్నప్పుడు నాది కాదంతే ఇంకా. ఓకే. సో అలా మనం చెప్పడం అని ఎంత కరెక్ట్. ఇప్పుడు
ఒక జాబ్ ఉందండి. ఆ జాబ్ ఏంటంటే దాని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నువ్వు మార్నింగ్ 8 నుంచి సాయంకాలం 4 దాకా ఇక్కడ ఉండాలి అని రిక్వైర్మెంట్ ఉందనుకోండి. ఆ ఉమ్, రిక్వైర్మెంట్ని నేను తృణీకరించి నేను 8:30కో 9కో వెళ్ళి నేను దానికి సరిగ్గా నేను జస్టిస్ చేయకపోవడం అన్నది అస్థేయము. ఉమ్, అలానే ఏదన్నా వస్తువు ఇంతకు అమ్మాలి ఇంత అని పెట్టి బ్రాండ్కి అమాయకుడు వచ్చినప్పుడు వాడిని మోసం చేసి ఎక్కువగా అమ్మటం అన్నది అస్థేయము. ఓకే. అంటే స్థేయం, అస్థేయం కాదు అంటున్నాను. అదే అదే. దొంగతనం. ఓకే. సో మనకి అలా ఉండాలన్నమాట. సో అందుకని ఇవన్నీ పాటించాలి అంటే ధర్మాన్ని పాటించాలి కదా. అవును. అంటే ధర్మాన్ని పాటించాలి అంటున్నారు ఇక్కడ. డిబేట్ అలా వస్తుంది ఏంటంటే వాట్ ఈజ్ ధర్మము అని చెప్పి. వేదం, ఉమ్, వేదంలో చెప్పబడినవన్నీ ధర్మాలు. ఉమ్, అగ్నిని ఈలే అన్నప్పుడు అగ్నిని నేను ప్రశంసిస్తున్నాను అంటే అందరం ప్రశంసించాల్సిందే. అదే ఉమ్. ధర్మం. ఓ, ఓకే. కానీ ఆ, వేదం వేదము ఆ, మీరింది అంతా అధర్మం అన్నప్పుడు మరి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కానీ అక్కడ వాళ్ళు ఎవరు వేదాలు చదవరు కదా, మరి వాళ్ళు అవును. ఎట్లాగా వాళ్ళకి మరి. తెలియదు కదా మోక్షం అంటే ఏంటో. ఆ, వాళ్ళు జనన మరణ సైకిల్లో వెళ్తూనే ఉంటారు కదా అందరూ. మనం కూడా ఇప్పుడు మనం పాటించకపోయినా మనం జనన మరణ సైకిల్లో వెళ్ళిపోతూ ఉండాల్సింది. ఉమ్, ఇంకా దానికి తిరుగులేదు శాస్త్రి గారు. ఉమ్, నేను 25 ఉన్నప్పుడు నేను అనుకున్నది ఏముందిలే ఇంకా వయసుగా చేసుకుంటా పోతా అనుకుంటా. అవును. కానీ అలా అలా చూస్తూనే వచ్చేస్తుంది. వ- వంద దాకా ఇవాళ ఎవరు ఉంటున్నారు లేండి అనుకోండి. అంటే నేను మానవుడిని ఊహించి చెప్తున్నాను. నేను 100 సంవత్సరాలు బతకాలన్న ఆశ నాకు. మానవుడు ప్రతి మానవుడు బతకాలని అనుకుంటున్నా. తప్పే ఉందా? తప్పు లేదు, తప్పు అయితే లేదు. అంతేకాకుండా మనం కూడా కృషి చేయాలి. 100 సంవత్సరాలు బతకాలని కృషి చేయాలి. ఎందుకంటే భగవంతుడు మడి వేదం చెప్పాడు. ఉమ్, శతమానం భవతి. అవునా కాదా? అవును. ఉమ్. శతం భూయశ్చ శరదః శతాత్. ఉమ్, మరి ఇవన్నీ మనం వేద మంత్రాలు చదువుకుంటున్నప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం? ఊరికి గడ్డి పరకనా? కాదు కదా. ఉమ్, అది సత్యము. ఓకే. సత్యమైనప్పుడు ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే ఈ ఫాస్ట్ ఏ పేస్డ్ యుగంలో వేదాలు చదువుకుంటుంటే నాకు భుక్తి ఎట్లాగా, నేను నేను బతకడం ఎట్లాగా, నేను లగ్జూరియస్గా లావిష్గా బతకాలి అంటే ఇక్కడ అమెరికాలో ఉండి చేయాలి అన్నప్పుడు వేదం చదివితే కుదరదు కదా నాకు నాకు ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు మీరు? ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? అసలు ఎవరన్నా ఈ బుద్ధున్న వాళ్ళు ఎవరు ఈ క్వశ్చన్ వేయరు యాక్చువల్గా. మిమ్మల్ని తిడుతున్నా అనుకోకండి. ఉమ్, బుద్ధున్నవాడు ఎవడు ఈ క్వశ్చన్ వేయడు. మీరు చెప్పండి. లక్ష్మణుడు ఏం చేశాడు? రాముని ఫాలో అయ్యి వెళ్ళాడు. ఆయన ధర్మం అనుకున్నాడు. రాముడు ఏం ఉమ్, చేశాడు? తండ్రి మాటకి కట్టుబడి వెళ్ళిపోయాడు. ఆయన ధర్మం అనుకున్నాడు. ఉమ్, కృష్ణుడు ఏం చేశాడు? ధర్మాన్ని స్థాపించడం కోసం పాండవ పక్షపాతిగా మారాడు. ఉమ్. వాళ్ళందరూ లక్షరీలు లేరా? నాకు అర్థం కావట్లేదు శాస్త్రి గారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే వెళ్ళారు కదా. అర్జునుడు, పాండవులు ఎంత స్ట్రాంగ్ అండి. పాండవులు 5 పాండవులు అంటే ప్రపంచం అంతా ఉనికింది. ఉమ్, ఇంక్లూడింగ్ యదుకులం. కృష్ణుడు మరి ఎందుకు పాండవులకి కరెక్ట్గా ఉన్నాడు? ఎందుకంటే ధర్మపరులు పాండవులు అని చెప్పి. ఉమ్. మరి ఏమనుకుంటున్నారు పాండవులు అంటే? పాండవులు అంటే మొత్తం ప్రపంచం వణికింది. అలాంటి ఉమ్, పాండవులు, అంత బలమైన పాండవులు కూడా జూదం ఆడినప్పుడు దానికి కట్టుబడి వెళ్ళిపోయారు అడవికి. అవును. వాళ్ళు లగ్జరీలో లేరా అయింది. అవునండి. శాస్త్రి గారు ఇవన్నీ కాకమ్మ కబుర్లు శాస్త్రి గారు. అంటే నేను నా ఇక్కడ జీవితాన్ని ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఇప్పుడు చెప్తా చూడండి. ఇందులో అపరిగ్రహ అని ఒకటి ఉంది. ఉమ్, అపరిగ్రహము అంటే ఏమిటి? అంటే నాకు కావలసిన, నా శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువగా తినటము, ఉమ్, నేను నాకు కావలసిన లగ్జరీ కంటే ఎక్కువగా సంపాదించే ప్రయత్నం చేయటము, దాన్ని దానం ఇవ్వకపోవటము, ఇవన్నీ కూడా అపరిగ్రహాలు. అంటే ఏమిటంటే పరిగ్రహము అంటే చుట్టూత అన్ని గ్రహించటం అనమాట. ఉమ్, అపరిగ్రహం అంటే గ్రహించకపోవడం, అంత కావలసినంత ఎక్కువగా చేసుకోకపోవటం. సో మీరు లగ్జరీ అనేది ఏదైతే ఉందో, శరీరానికి ఉండే లగ్జరీ ఈ పంచభూతాలకి సంబంధించింది. అంటే నాలుకతో టేస్ట్ చేస్తాం. అవును. అవునా కాదా?
అవును. ముక్కుతో వాసన పీలుస్తాం, కంటితో చూస్తాం, చెవులతో వింటాం, చర్మంతో ముట్టుకొని స్పర్శ చేస్తాం. వీటికి కావలసినంతనే తీసుకోవాలి. అంతేకాని కావలసిన దానికంటే ఎక్కువ తీసేసుకోవటమో, దాని మూలంగా మీ శరీరమే ఖిన్నమవుతుంది. ఉమ్, అప్పుడు ఏమవుతుంది? మీరు పాపం ఒడిగట్టినట్టు అవుతుంది. మీరే అనుభవిస్తారు దాన్ని. అవును. ఇప్పుడు మనం ఎంతో మంది ఇక్కడ ఒబేస్ పీపుల్ని చూస్తున్నాం. అవును. మరి ఎందుకు వచ్చింది ఒబేసిటీ? ఏ డాక్టర్ని అడిగినా చెప్తాడు. అవును. అవునా కాదా? శరీరం ఇచ్చినప్పుడు ఆ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటము ఆసనాలు వేయాలి. అందుకనే దానిలో యమనియమ ఆసన అన్నారు. ఉమ్, ఆసనాలు వేస్తే కనుక ఉమ్, శరీరంలో ఉన్న ఆ రోగం పోతుంది. ఏదైతే అత్యాస, తినాలి, చెయ్యాలి, ఓ అని ఊగిపోవాలి అనే హంగామా డాంబికాలన్నీ పోతాయి. ఓకే. ఓకే. కావాలి. యా, మరి జనాలకి అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం అర్థం కాకపోతే అవ్వదండి. నేనేం మీరు చేయలేను. అసలు అమాయక ప్రాణి. మిమ్మల్ని మించిన అమాయకుడి ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకంటే ఉమ్, జనాలు అర్థం చేసుకోరు. ఎందుకంటే నాకు ఇది కావాలి అంటే నేను ఎట్లా అర్థం చేసుకుంటాను? అవును. అవును. నేను నేను ఒక సభ పెడతానండి. పెట్టి ధనం సంపాదించవాలి అనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి ఇక్కడికంట. ఉమ్, వచ్చేసేయండి, మీకెందుకు ఈ రోజు మీరు 1 మిలియన్ తీసుకుపోతారు బ్యాక్ అంటారు. తపా 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 వచ్చి పడతారు. అవును. దాన్ని మీరు ఒక కండిషన్ పెట్టారనుకోండి, అష్టాంగ యోగ సాధన చేసిన వాడికి ఇస్తానని చల్బే అంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అది కాదు. ఈజీ మనీ. హేతువాదులు కాదు వాళ్ళు, అహేతువాదులు. ఉమ్, వాళ్ళకు హేతు లేదు వాళ్ళ దగ్గర, ఉమ్, కారణం లేదు. అవును. ఇదంతా ఎందుకు శాస్త్రి గారు? ఎంత పెద్ద సైంటిస్ట్ అన్నా తీసుకురండి, నేను రెడీ టు డిబేట్ ఉమ్, దట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. నేను ప్రూవ్ ఉమ్, చేసేస్తా కూడా. ఆ, ఎంత పెద్ద సైంటిస్ట్ అన్నా ఒకే ఒక్కసారి. ఉమ్, ఎంత పెద్ద సైంటిస్ట్, ఫిజిసిస్టు, కెమిస్టు, బయాలజిస్టు, ఎవడైనా సరే రమ్మనండి. అవును సార్. యా, భగవంతుడు ఉన్న నిరూపించేస్తాం యా. ఖచ్చితంగా. అయితే విశేషం ఏంటంటే శాస్త్రి గారు, సత్యము అని ఒకటి ఉంటుంది అవును. ఇందులో భాగం. అవును. ఇప్పుడు ఈ సత్యం ఏంటి శాస్త్రి గారు, చెప్పండి ఒకసారి. వేదము. సత్యం అంటే వీళ్ళందరికీ ఏం తెలుసు? ఈ హేతువాదులకి ఏం తెలుసో నాకు తెలియదు. మరి సత్యం అంటే చెప్పాలి కదా, మరి అది కూడా చెప్పేస్తా. వే- యమనియమాల్లో ఉంది కదా, సత్యం కూడా ఉంది కదా. అవునవునవును. ఆ సత్యం అంటే ఏమిటి? వేదంలో బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఇది కావాలి, ఇది తెలియదు చాలా మందికి. వేదం బ్రహ్మచర్యం ప్రతి అంటే మూడేసి కూర్చోవడం కాదు. ఉమ్, బ్రహ్మచర్యం అంటే ఋతువులో తగ్గట్టుగా మనము పాల్గొనటం. ఉమ్, ఏదైతే ఋతుదానం సమయం ఉంటుందో ఆ సమయము, రాత్రిపూట చేయవలసిన కార్యక్రమము, దాన్ని మనం బ్రహ్మచర్యము అంటాం. ఉమ్, మిగతాది ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవడం, అమ్మాయిలు ముట్టుకోకపోవడం కాదు ఇక్కడ. ఏ స్త్రీ ఉమ్, అయితే నీకు ఉందో ఆ స్త్రీనే పట్టుకొని ఉండటం. ఎవరైనా కానీ. అవును. ఇప్పుడు అమెరికాలో ఒకటి పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు, ఇంకోళ్ళు చేసుకున్నారు. అట్లా చేసుకున్నా కానీ ఆ స్త్రీతోనే ఉండటం. అవును. అది అవును. బ్రహ్మచర్యం అంటారు. అది కూడా ఋతువుకు అనుకూలంగా చేయటం. ఎప్పుడు ఉమ్, పడితే అప్పుడు రంగంలోకి దిగుతానని చెప్పి దిగడం కాదు. అవును. అవును. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి శాస్త్రి గారు. ఇవన్నీ ఇది సత్యం అంటే ఏంటో చెప్తా చూడండి. మీరు కూర్చొని ఉన్నారు ఒక చోట చక్కగా, మీరు సత్యమే మాట్లాడతా నిర్ణయించుకున్నారు. ఒక మంచి స్త్రీ, మీకు తెలిసిన స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తాను, వాడు నన్ను వాడు నన్ను ఇది ఇచ్చేయబోతున్నాడు, చెడిపోయబోతున్నాడు, ప్లీజ్ రక్షించండి అంటే అని చెప్పి మీ ఇంట్లో దూరిపోయింది. వాడు వచ్చేసాడు బలశాలి. వచ్చేసాడు. ఈ అమ్మాయి వచ్చిందా మిమ్మల్ని అడుగుతాడు. మీరు రాలేదు అని చెప్తారు. అది అసత్యమా సత్యమా అంటే అది సత్యం అవుతుంది. సత్యము కాపాడుతాను. ధర్మం కోసం నిలవడం అనేది సత్యం అవుతుంది. అవును. ఈ విషయం తెలియదు వీళ్ళు. సత్యము అసత్యానికి డిఫరెన్స్, అసలు వాళ్ళకి సత్యం అంటే ఏంటో తెలియదు. ఉమ్, ధర్మం నిలపడం కోసం చేసేవన్నీ సత్యాలే అవుతాయి. అవును. కాబట్టి ఇలా మనం అహింసకి, సత్యానికి, తర్వాత అస్థేయానికి, అపరిగ్రహానికి, బ్రహ్మచర్యానికి, యమాలకి డిఫరెన్స్ రావాలి. అలా ఓకే. నియమాలు 5: శౌచము, సంతోషము, స్వాధ్యాయము. ఈ ఉమ్, స్వాధ్యాయం ఉండదు మళ్ళీ ఎవరికి. ఉమ్, అధ్యాయము ఇది ఉండాలి. అవును. సో ఇలాంటివన్నీ ఉంటేనే శాస్త్రి గారు యమ నియమాల్లోకి వెళ్ళినట్లు లెక్క. అవును.
అంతేకాని ఏది పడితే అది మాట్లాడటము, ఒకటి పీక్కుంటాను మాట్లాడతాను, చెర్రీ పీకింగ్ అని చెప్పి ఏదో వాడుతూ ఉంటారు కదా మీరు అది అప్పుడప్పుడు. అవును అలా సార్. చేస్తూ ఉంటారు. అది తప్పు. వాళ్ళకి జ్ఞానం లేదు, సంపాదించాలన్న ఆలోచన ఉండదు. మొండి పట్టు. అంతే అంతే. ఓకేనండి సార్, చూద్దాం మరి వాళ్ళు అది కూడా వీళ్ళు ఇట్లాగే మాట్లాడతారు మనకేం తెలుసు అనుకుంటే మనం ఏం చేయలేము ఇంకా. నాకు మీకు ఎవరికి మనం మార్చలేము, మీకు తెలియట్లేదా మీరు? వాళ్ళు మారాలి. మా మా మారరు. ఇప్పుడు కృష్ణుడు కొడుకే మారలేదు, ఎదవ వేషాలు వేశాడు. అవును, అవును. కృష్ణుడు అంత పెద్ద యోగీశ్వరుడు, ఆయన కొడుకు ఎట్లున్నాడు? ఎవరి యోగం వాడిదే అంతే. ఇప్పుడు మీరు గమనించాలి. రాముడు వంశంలో పుట్టిన లాస్ట్ వాడు అగ్నివ్రతుడే ఏదో పేరుంది. వాడు చండాలంగా అమ్మాయిలందరితో పడుకోవటం, రానా యాగి చేసి లాస్ట్కి రోగంతో చచ్చాడు, ఉమ్, సంతానం లేకుండా. ఉమ్. అంటే అదే అంటున్నాను, పాటించాలా వద్దా అన్నది మనలో ఉంటుంది అంతే. ఓకేనా శాస్త్రి గారు? మనకి మనం బటన్ని మనం ఆపేసుకొని ఉంచేసామనుకోండి, మీరు ఈ గౌతలోడు ఏమి చెప్పినా కూడా అది పోదు లోపలికి అంతే అది. హ, సత్యం అది. యా. యా. ఓకేనండి. యా. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓ